కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై వికారాబాద్ ఐజీ సత్యనారాయణ స్పందించారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదన్నారు. లగచర్ల ఘటనలో పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదన్నారు. లగచర్లలో 230 మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పథకం ప్రకారమే కలెక్టర్ని సురేష్ అనే వ్యక్తి గ్రామంలోకి తీసుకెళ్లాడన్నారు. కలెక్టర్పై దాడి చేసినందుకే అరెస్టు చేశామని తెలిపారు. లగచర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది అక్రమ కేసు. లగచర్ల సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. రోటిబండ తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. లగచర్ల కూడా మీకు అందరూ తెలుసు, విలేజ్ గా బయట పటిష్టమైన 230 మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోగమోని సురేష్ ఇద్దరు ముగ్గురు కలిపి కావాలని వచ్చి మీరందరూ చూశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్లే సమయంలో అసలు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం. మోగమోని సురేష్ అతను హైదరాబాద్ వెళ్ళటం, టీంలు పిలిపించుకోవడం, మాట్లాడటం, మళ్ళీ రావడం, రాత్రిపూట అంతా రాత్రి ఎక్కడున్నాడు ఆయన? లగచర్ల ఇన్సిడెంట్ అయినప్పుడు హైదరాబాద్ లో ఎవరెవరితో వచ్చాడు, ఇక్కడెక్కడ తిరిగాడు, అన్ని కూడా మాకు ఇన్వెస్టిగేషన్ లో వచ్చినాయి. దట్టు ఎవరైతే దాడి చేశారో దాంట్లో 17 మందికి అసలు ఎటువంటి ఏంటంటే అతను ఎవరైతే వాయిస్ రికార్డ్స్ సురేష్ అన్న అతను ఉన్నాడో ఆ రోజు అతను 2 రోజులు ప్రవర్తించిన తీరు, ఆ వాయిస్ రికార్డులు కూడా తీసుకున్నాం. సమయం వచ్చినప్పుడు బయట పెడతాం. దాంట్లో మేము ఎట్లా వాడుకోవాలి, దీన్ని బెయిల్ కోసం ఎట్లా వాడుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి,